ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల్లో ఖాళీలకు గాను తెలంగాణ హైకోర్టు తాజాగా నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 1600కు పైగా వేకెన్సీస్ తోటైతే 8 నోటిఫికేషన్స్ అయితే తెలంగాణ హైకోర్టు విడుదల చేసింది. సో ఇందులో భాగంగానే నోటిఫికేషన్ నెంబర్ 2/2025 జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 2/2025 ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది టోటల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని 33 డిస్ట్రిక్ట్స్ కలుపుకొని 336 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. దీనికి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీగా ఉంది. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది హైకోర్టులో. సో స్కేల్ వచ్చేసి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 వరకు ఉంది. 24,280 నుంచి 72,850 వరకు అయితే స్కేల్ అనేది ఉంది. టోటల్గా మనకు హెచ్ఆర్ఏ డిఏ అవన్నీ కలుపుకుంటే దాదాపు 28-29 వరకు అయితే చేతికి వస్తుంది నెట్ శాలరీ అనేది. అప్లికేషన్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ వచ్చేసి 8th జూన్ నుంచి చేసుకోవచ్చు. 8th జూన్ నుంచి 8th జనవరి నుంచి 31st జనవరి వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. ఓకేనా. టెంటేటివ్ షెడ్యూల్ మీరు చూడవచ్చు. అదేవిధంగా మనకు అవుట్ సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జిల్లా స్థాయి కోర్టులలో కానీ హైకోర్టులో కానీ చేస్తున్న వారికి కూడా మనకు అవకాశం కల్పించారు. వారికి కొంత వెయిటేజ్ కూడా ఉండబోతుంది. వారికి వచ్చేసి 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే అవకాశం కల్పించారు. ఎవరైతే హైకోర్టులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి ఎంతో కొంత వెయిటేజ్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. మినిమం 2 years అయితే చేసి ఉండాలి. ఆ డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేసి చెప్పుకున్నాం, అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2025 ఉండబోతుంది. ఏప్రిల్ మంత్లో ఉండబోతుంది. డేట్ టైం అనేది తర్వాత చెప్తారనమాట. 2025 ఏప్రిల్ అయితే ఉండబోతుంది. ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. వేకెన్సీస్ అనేవి జిల్లాల వారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సెలక్షన్ అనేది పూర్తిగా రాత పరీక్ష మీదనే ఉంటుందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మనకు మినిమం డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ నెంబర్ 2/2025 అవుతుందో జూనియర్ స్టూడెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్. మస్ట్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ. ఓకేనా. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఇది మనకు జూనియర్ స్టూడెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత. డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 1st జూలై వరకు 2025 జూలై వరకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 34 years ఉండాలి. ఓకేనా. ఇది జనరల్ అభ్యర్థులకు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 39 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 years రిలాక్సేషన్ తోటి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అయితే 10 years అంటే దాదాపుగా 44 years వరకు అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఓకేనా. ఇది ఏజ్ రిలాక్సేషన్ 18 మినిమం, మ్యాక్సిమం 34, మళ్ళీ రిలాక్సేషన్ 5 years ఉంటుంది వివిధ రిజర్వేషన్ల వారీగా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అయితే తెలిసింది అందరికీ. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే హారిజెంటల్ ప్రకారం భర్తీ చేయబోతున్నారు. అందరు తెలిసిందే తెలంగాణలో ప్రస్తుతం హారిజెంటల్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 marks ఎగ్జామ్ ఉంటుంది. 100 marks ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 60 marks జీకే ఉంటుంది. 60 marks జీకే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనకు 40 marks వచ్చేసి ఇంగ్లీష్కి ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసి 40 marks ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2 hours రాయాల్సి ఉంటుంది. 100 marks పేపర్ని 2 hours రాయాల్సి ఉంటుంది. అంటే 120 minutes రాయాల్సి ఉంటుంది. ఓకేనా. 60 marks వచ్చేసి జీకే, 40 marks వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే క్యారీ చేస్తుంది. ఓకేనా. ఇక మనకు క్వశ్చన్ పేపర్ అనేది చూసుకున్నట్లయితే ఆన్లైన్లో పెట్టినప్పటికీ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. ఓకేనా. ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక మనకు చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు 40% ఫర్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 35% ఫర్ బీసీ క్యాండిడేట్స్, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంత ఉండాలన్నమాట.
అదేవిధంగా మనకు వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మినిమం 2 ఇయర్స్ సర్వీస్ అయితే చేసి ఉండాలి. హైకోర్టులో మినిమం 2 ఇయర్స్, హైకోర్టు కానీ జిల్లా కోర్టులు కానీ మండల కోర్టులలో కానీ 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వాళ్ళకు వెయిటేజ్ ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఈ వెయిటేజ్ మార్క్స్ కూడా కలుపుతారు వారికి. ఓకేనా, ఇది బెనిఫిట్ కాబోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ అట్లీస్ట్ 2 ఇయర్స్ సర్వీస్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు వచ్చేసి 600 ఉంది, 600 ఫీజు అవుతుంది. అదేవిధంగా ఎవరైతే మనకు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్స్ ఉన్నారో సో వారికి వచ్చేసి 400 అవుతుంది. ఓసీ, బీసీ వాళ్ళకు 600 ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 400 అయితే ఎగ్జామ్ ఫీజుగా ఉంది. ఓకేనా. ఒకసారి ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ వాపస్ ఇవ్వరు. మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ది మార్క్స్ ఒబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మనకు చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో నిర్వహించిన మెరిట్ ఆధారంగానే మనకు సెలెక్షన్ అయితే ఉండబోతుంది. ఓకేనా. ఇది సో అప్లై చేసుకునే విధానం ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఇది మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ సంబంధించిన అనమాట. వేకెన్సీస్ చూడవచ్చు జిల్లాల వారీగా. సో ఆదిలాబాద్కి వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓసీలో 3 ఉంటే 2 జనరల్, 1 ఉమెన్ కేటాయించారు. అదేవిధంగా ఓసీ ఇంకోటి మనకు విహెచ్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. బీసీఏలో 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీలో 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఇచ్చారు. సో ఈ విధంగా మీకు 33 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ కనిపిస్తాయి ఇక్కడ. టోటల్గా 336 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఓకేనా. ఇవి వేకెన్సీస్. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఒకసారి చెక్ చేసుకోండి మీ జిల్లాలో మీ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, మీ రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇది తెలంగాణ హైకోర్టు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 2/2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు. ఓకేనా. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్లికేషన్ విధానం ఏదైతుందో 8 జనవరి తర్వాత ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఓకేనా. డిగ్రీ అర్హతతోటి ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వచ్చాయి. టోటల్గా 336 వేకెన్సీస్ అయితే అన్ని జిల్లాలో కలుపుకుని ఉన్నాయి. కొన్ని జిల్లాలో 10, కొన్ని జిల్లాలో 20, కొన్ని జిల్లాలో 30. ఈ విధంగా అయితే వేకెన్సీస్ డిపెండ్స్ ఆన్ ది డిస్ట్రిక్ట్ వారీగా ఉన్నాయి. ఓకేనా. పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, క్లియర్గా చదువుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.